హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజు మంచి రెసిపీ అండి. మీరు ఎప్పుడు చూడని రెసిపీ ఒకసారి నేను చేసే విధానంలో చూడండి. చాలా హెల్దీగా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఏంటప్పా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకు ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే హెల్దీగా ఆవకాయ ఎలా పెట్టాలి అనేది నేను ఈ ప్రాసెస్లో చూపిస్తాను. చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. హెల్దీ అని ఎందుకు అంటున్నా ఆవకాయ ఎందుకు అంటే నేను ఇందులో నువ్వులు పెసర్లతోటి స్పెషల్గా మీకు నచ్చే విధంగా హెల్దీగా ఎలా పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో పూర్తి వీడియో వివరంగా చూపిస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలైతే నేను పెట్టినప్పటి నుంచి ఇంకా కర్రీస్ అయితే పక్కన పడేసి ఇంకా చట్నీతోటే తినేస్తున్నారు. అసలు నేను పెట్టి ఒక 1 డే కూడా అవ్వలేదు, పచ్చడి మాత్రం ఖాళీ అయిపోయిందండి. అంత బాగుంది. ఖచ్చితంగా నేను చూపించే విధానంలో ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఆహా, ఆ ఫ్లేవర్, ఆ స్మెల్, ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది. ఇంకా మనమైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మామిడికాయ పచ్చడి జాడీలోకి ఎత్తడంతో మా పాప వేడి వేడి అన్నం తీసుకుని వచ్చి, అమ్మా నేను అందులో వేసుకొని కలుపుకొని తింటా అనేసి తీసుకొచ్చింది. చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇలా నేను ముక్కల్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కప్పు వరకు నువ్వులను తీసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చెప్తాను వినండి. ఖచ్చితంగా మీరు సిమ్ లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. అప్పుడే పొడి చేసుకున్న తర్వాత ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా సిమ్ లో పెట్టేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు వరకు పెసర్లు తీసుకున్నాను. పెసర్లు కూడా సిమ్ లో పెట్టేసి మంచిగా ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా సిమ్ లోనే పెట్టేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆవాలు పెద్ద టేబుల్ స్పూన్ వేసాను, 1 టేబుల్ స్పూన్ వేసాను. వేసి చిన్నగా సిమ్ లోనే పెట్టేసి జస్ట్ ఒక సెకండ్స్ లో ఫ్రై చేసుకొని పక్కన మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు, పెసర్లు, ఆవాలు వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలకి నేను చూపిస్తున్న కప్పు వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పొడి చేసుకున్న మిశ్రమాన్ని ముక్కలకి పట్టించాలి. 2 వెల్లుల్లి తీసుకొని 2 గడ్డల వెల్లుల్లి పొట్టి తీసుకొని కలుపుకోవాలి. ఒక 4-5 రెబ్బల వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలాగే జీలకర్ర, మెంతి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. టోటల్ అన్ని మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువైంది, నేను యాడ్ చేశాను. అయితే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా మనం మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ పల్లి నూనె తీసుకున్నాను. పల్లి నూనె పచ్చడికి ఫ్లేవర్ బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొంచెం మెంతులు పోపులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 గడ్డలు వెల్లుల్లిని కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి. నేను 4 మామిడికాయలను తీసుకున్నాను. బాగా పుల్లగా ఉన్నవి తీసుకొచ్చాను. ఈ 4 కాయల ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముద్ద ముద్దకి అమ్మ గుర్తు రావాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంతో అమోఘంగా, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మంచిగా ఎర్రగా ఎల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, ఇలా వచ్చింది కదా. అయితే వచ్చిన తర్వాత నేను ఆయిల్ అనేది హీట్ చల్లారిన తర్వాత నేను ఎంత అయితే సాల్ట్ తీసుకున్నానో అంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. సరి సమానంగా తీసుకొని చల్లారిన ఆయిల్లోనే ముక్కల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్ అంతా ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంటుంది. ఇలా
యాడ్ చేసుకుంటూ అయితే కొంచెం నువ్వులు అండ్ పెసర్లు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. మీరు కాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే హెల్దీ కాబట్టి మంచిగా తినొచ్చు, బాగుంటుంది. ఆహా, ఎమ్మి ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయింది. 3 days అలా ఇంకో జార్లో పెట్టేసి పచ్చడిని చిన్న జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాక ఇంకా బౌల్లో ఉన్న పచ్చడి ఉంటుంది కదా, కాస్త 2 ముక్కలు అలా ఉంచేసి ఇంకా పాప అయితే ఇంకా వేడి అన్నం తీసుకొచ్చి మమ్మీ నేను అందులో కలుపుకొని తింటాను అనేసి ఇంకా ముద్దలు కలిపేసి చూడు ఇంకా నాకు 2 ముద్దలు పెట్టింది. ఇంకా తను ఇంకా ముద్ద తింది. ఆహా, ఎంత టేస్టీగా ఉంది చూడండి. ఇలా జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేసి 3 days తర్వాత చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. 3 days తర్వాత ఊరిన తర్వాత తినాలి, బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.